ఓకే రామ్ ప్రసాద్, మీరు ఎన్ని చేసినా ఇంప్రెస్ అవ్వట్లేదు, ఇంటికి రావట్లేదు, ఇక్కడ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఏం చేస్తాం? ఇలాంటప్పుడు నడుస్తే ఐడియాలు వస్తాయి. ఓకే, నడిచి వచ్చారు, ఐడియా వచ్చిందా? ఇప్పటికి మేము చాలా స్కిట్లు చేసాం కదా, మా అత్తగారు కూడా ఈ స్కిట్ లో ఇన్వాల్వ్ చేసాం. హలో మా అత్త, సారీ ఈవిడ అత్తగారు కూడా స్కిట్ లో ఇన్వాల్వ్ చేసాం అండి. ఎంటర్టైన్మెంట్ ఆవిడ ఫీల్ అవుద్దేమో చూద్దాం. చాలా ఇష్టం, వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. రండి. యమున గారితో కలిసి మీరు స్కిట్ చేస్తారా? ఎస్, మీరు రండి, మీకు ఒక డైలాగ్ లేకుండా చూస్తున్న బాధ్యత నాది. అయితే ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? ఇంద్రుడు తెల్లవారుజామున 5 గంటల కన్నా గంట ముందే లేచి, అంటే 4 గంటలకి కోడిలా కుక్కురుకు అని కూస్తాడు. గొంతు పోతుంది ఇంద్రుడు చాలు. గౌతముడు హెయిర్ ప్లాంటేషన్ చేపించుకుని ఆ హెయిర్ కి ఏం కాకుండా లైట్ గా హెయిర్ చెదరకుండా లేస్తాడు. టవల్ కోసం చూసి వచ్చి నూతన ప్రసాద్ గారి వాయిస్ అండ్ హెయిర్ స్టైల్ చూసి చిన్న కుళ్ళుకుని అలా వాష్రూమ్కి వెళ్తాడు. టాలెంట్ ఉంటే సరిపోదు, బొచ్చు కూడా ఉండాలి తెలుసుకున్నాడు. ఇంద్రుడు ఇదే అదునుగా పొదునుగా తన వయసుకు మించిన గటప్పు వేసుకుని అహల్య దగ్గరికి వెళ్తాడు. అమ్మో ఈవిడ అని చిన్న భయం లోపల ఉంది గాని పైకి మాత్రం చిన్న కటింగ్ ఇచ్చాడు. ఆ చిన్న కటింగ్ లో అహల్య బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అలా భుజం కేసి చూసి ఆలోచిస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు, నాన్నగారు క్వార్టర్ వేసాడా ఆఫ్ వేసాడా. సర్లే మనకి ఇచ్చిన క్యాటరింగ్ న్యాయం చేయాలని చెప్పి నాన్న అన్యాయాన్ని పట్టించుకోకుండా అహల్య మీద చెయ్యాలా వద్దని చెయ్యేశాడు. అహల్యని లేపాడు. అహల్య అమాయకంగా లేచి అక్కడి నుంచి ఆవిడ డైలాగ్ చెప్తాది. చూసించాలు, డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? గదిలో మీరుండగా నేనెందుకు నదికి పోతాను అని బిత్తరగా బిత్తసత్తి డైలాగు ఇమిటేషన్ చేశాడు. గౌతముడు టాక్మని గదిలోంచి బయటకు వస్తాడు. చూసి షాక్ అవుతాడు. ఏంటి నాకు అప్పుడే ఇంత బొచ్చొచ్చిందా. డాక్టర్ గొప్పోడు, నా హెయిర్ బాగుందని చెప్పి ముందుకెళ్తాడు. అక్కడ ఇంద్రుని చూసి ఇంద్రా సినిమాలో విలన్లా ఫీల్ అవుతాడు. ఇక్కడి నుంచి వాళ్ళే చేస్తారు. ఇంతలోనే ఆ గౌతముడు తన కామెడీ ఎక్కడ డామినేట్ చేస్తాడని చెప్పి కొట్టడం మొదలు పెట్టాడు. కరెక్ట్ గా 74వ ఎపిసోడ్ లో చేసిన ఇమిటేషన్ మళ్ళీ రిపీట్ చేస్తాడు ఇంద్రుడు అలియాస్ నరేష్. క్యారెక్టర్ చేంజ్. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకే ఇంద్రుడు లేచి ప్లాంటేషన్ అనవసరంగా చేపించుకున్నానా, తల మొత్తం నొప్పిగా ఉంది, కాదా ఇంద్రుడు డిప్రెషన్ లో ఉండి సరే ఇలా కాదు ఏదన్నా చెయ్యాలని మిమిక్రీ నేర్చుకుందామని కోడి వాయిస్ గౌతముడు 9 ఏళ్ళుగా చేస్తున్న యాక్టింగే రిపీట్ చేశాడు. లేచి అదే ఆవిరింత అదే వింత, అబ్బా నీ అబ్బా వేస్తాడు క్వార్టర్ అనుకుంటూ బయటకు వచ్చి ఆ టవల్ తీసుకున్నాడు. అలా యాస్టీస్ గా వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు. కానీ ఇదే అదునుగా పొదునుగా ప్లాంటేషన్ రాజా అహల్య దగ్గరికి వెళ్ళాడు. గౌతముడు ఇంద్రుడా ఇంద్రుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా చేస్తాడో యాస్టీస్ అలాగే ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏం చెయ్యరు కదా. అదే ఏం చేయడం చెప్తున్నానమ్మా. అదే అదునుగా పొదునుగా చూసి అహల్య భుజాన్ని తట్టుదామని ప్రయత్నించాడు. వాష్రూమ్ డోర్ తీసుకుని గౌతముడు షాక్ అయ్యి మిల్క్ షేక్ అయ్యాడు. ఏదన్నా చెయ్యాలని చెప్పి కోపంగా ముందుకెళ్ళాడు. అంతే గౌతముడు టక్ మని లేచాడు. ఆ హెయిర్ కే చూశాడు. నాకు లేని హెయిర్ నీకుందా, ఇక్కడి నుంచి పేమెంట్ న్యాయం చేస్తారు.
ఏం చేస్తున్నావురా? నేనేం చేయడం ఏంట్రా? అంత అందమైన భార్య ఇంట్లో వచ్చి తానకి వెళ్తావరా? రూమ్ లోకి ఎవడొస్తున్నాడు చూసుకోవాలా? ఆడో లాగు, నేనో లాగు, నువ్వో లాగు, చూస్తావేంట్రా? అర్థమైందా? ఇంకోసారి భార్యని ఒంటరి గురించి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైందని మిర్రర్ అయిందని పర్ఫార్మెన్స్ చేశాడు భట్టాచారి. ఆ క్యారెక్టర్ చేసినా కొడుతున్నారు, ఈ క్యారెక్టర్ చేసినా కొడుతున్నారు. నువ్వు శ్రీదేవిలో ఉంటేనే కొడతారు. సరే ఈ క్యారెక్టర్ చేస్తాను, ఎవడు నన్ను కొట్టలేడు. మేడం మీరు వెళ్ళిపోండి. ఇంద్రుడు క్యారెక్టర్ భాస్కర్ గారు దిగారు. ఇంద్రుడు తెల్లవారుజామునే 3 గంటలకే లేచి 5,000 ఈవెంట్లు, 3,000 ఈవెంట్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు. మొన్న ఒకడు ఫోన్ చేసి వాళ్ళ కూతురు పెద్ద మనిషి అయింది, 3,000కి ఈవెంట్ చేయమని అడుగుతున్నాడు. మీరు షాక్ తిన్నారు కదా, 3,000 అని. అరవాలి కరవాలని చెప్పి ఇంద్రుడు మిమిక్రీ చేశాడు. కోడ్ వాయిస్. తను తప్పు తెలుసుకున్నాడు. బయట ఛానల్స్ కి వెళ్ళి ఇమిటేషన్ చేయకూడదని గౌతముడు అలా ఆవిలిస్తూ, అమ్మో ఇడు వాయిస్ బాగా చేస్తున్నాడు, ఇడికి ఎక్కడ పేరు వచ్చేదో చిన్న భయం కూడా ఉంది. ఆ షాక్ లో అలా లేచి అలా ముందుకు వచ్చాడు. ఆ టవల్ తీసుకుని తులుపుకున్నాడు. అలా వాష్రూమ్ కి వెళ్ళాడు. అదునుగా పొదునుగా ఇంద్రుడు ముందుకొచ్చి ఆ బెడ్ దగ్గర ఇది ఈవెంట్ అనుకుని ఒక ఈవెంట్ చేశాడు. అహల్యని చూశాడు, దగ్గరికి వెళ్ళాడు. అరే ఆహా, ఇంత అందం, ఇంత సౌందర్యం నేనెప్పుడూ చూడలేదే. ఆహా, ఎలాగన్నా ఏదన్నా చెయ్యాలని చిన్న నిర్ణయం తీసుకున్నాడు. అంతే, ఆ టీషర్ట్ అలా పైకి లేపాడు. అంతే, ఇంద్రుడు తన కళ్ళల్లో 5వ ఫ్యామిలీని ఊహించుకున్నాడు. ఇది ఎలాగన్నా నాకే దక్కాలి అని చెప్పి చెయ్యేశాడు. అంతే, ఎమ్మటనే వాష్రూమ్ లో ఉన్న స్వామి నదికి పోలేదా? పోయా, తప్పు లేదని మళ్ళీ తిరిగి వచ్చా. మధ్యలో మీరుండగా నదికి ఎలా నేర్చుకుంటావో. ఇంట్లో నువ్వు ఉంటుండగా నదికి ఎలా వెళ్తాను, అందుకే వచ్చేసా. నన్ను బుక్కిరి బిక్కిరి చేయకండి. అయ్యో ఇంద్రుడు అహల్య ఇంట్లో కన్నా ఓయో లో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు? పతి వచ్చారా? నాకేం తెలియదండి, తండ్రమంటూనే వచ్చా. ఏమే వాణ్ణి కొట్టం కాదు, తప్పు చేసింది నువ్వు, తీసుకొచ్చింది నువ్వు. కొట్టండి. చూసి అందులో చేసిన కొడుతున్నాడు, ఇందులో చేసిన కొడుతున్నాడు, ఇక్కడ చేసిన కొడుతున్నాడు. నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇప్పుడు ఇంద్రుడు షుగరుడు తెల్లవారుజామునే 5 గంటలకే లెగిసి ఫస్ట్ షుగర్ టాబ్లెట్ వేసుకున్నాడు. అప్పుడు ఎమ్మన్నే షుగర్ కిట్ తీసి ఒక సూదితో పొడుచుకుని టెస్ట్ చేసుకున్నాడు. 450 ఉంది. షాక్ ఏం అవ్వలేదు, నవ్వుకున్నాడు. మొన్న 500 వచ్చింది కదా, ఇవాళ 50 తగ్గింది అని. వీడు ఎంత గొప్ప యాక్టర్ అంటే కాంతరా అని చెప్పి శివపుత్రుడు చేసి అందరినీ నమ్మించాడు. గౌతముడు అప్పుడే లేచి పక్కనున్న అహల్యని చూశాడు. ఇదేంటి తలవ అయిపోయింది, షాక్ లో ఉన్నాడు. ఇది ఫుడ్ మొత్తం ఇదే తినేస్తుందా నాకు పెట్టకుండా షాక్ లో మళ్ళీ లేచాడు. తల మీద చేయి పెట్టుకున్నాడు. అబ్బా ప్లాంటేషన్. అలా లేచి ముందుకు వచ్చాడు. అలా వితౌట్ డైలాగ్ ఆర్టిస్ట్ ఒక టవల్ పట్టుకుంటే తక్కువ టవల్ తీసుకున్నాడు. మళ్ళీ అది వేసుకుని ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడే తనలో ఉన్న షుగర్ కణాలు ఒక్కొక్కటిగా లేచి అలా దగ్గరికి వెళ్ళి భాస్కర్ గారిని చూడగానే ఇంద్రుడు గౌతముడిని పిలిచాడు. అమ్మ చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగింది.
యువర్ పెళ్ళం ఈస్ వెరీ స్లీపింగ్ అబ్బా. పెళ్ళం కాదు, ఇక్కడ నా పెళ్ళం ఉంది, నువ్వు వచ్చావు నేను వచ్చాం. ఆడియన్స్ అక్కడ కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు అక్కడ? ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాడు. ఆయన తీసుకొని రండి. నువ్వు ప్రేక్షకుడు అయినా సరే ఆడదానికి అన్ని అడ్డుకోవాలి కదరా. కార్డు పడుకున్నప్పుడు పరాయి మగాడు వచ్చినప్పుడు చెప్పాలిగా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నవ్వు వస్తున్న సిగ్మెంట్ లో భాస్కరాన్ని ఏలు పెట్టి కొంచెం నవ్వులు పాలయ్యా. ఫస్ట్ ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేసిన యమునా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్ అండ్ అందులో పార్టిసిపేషన్? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ఇలా చేస్తుంటే. బట్ అల్టిమేట్ చాలా డైలాగ్స్ మాత్రం చెప్తుంటే ఫుల్ నవ్వు వస్తూనే ఉంది నాకు. ఎందుకంటే ఆ స్కిట్ లో అనేది ఒక నేచురల్ గా రాశారు డైలాగ్స్ అంతా, అప్పటికప్పుడు స్పాంటినిటీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా, అది చాలా నచ్చింది నాకు. సూపర్. మన శ్రీదేవిలో ఆన్ ద స్పాట్ ఏమేం చేయాలంటే మన నరేష్ బాగా చేస్తారు మేడం. ఇంద్రజ గారు, అసలు వీళ్ళ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయం కదా, ఎలా కుదిరింది? ఎలా? ప్రసాద్ గారు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, మేమందరం కళ్ళముడ నీళ్లు తిరిగేలా నవ్వాము. ఇంతగా మమ్మల్నే కాకుండా ఆడియన్స్ ని, ప్రతి ఒక్కరిని, ఎన్నో విషయాలు మనసులో ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి కాసేపుకి అలా నవ్వుకున్నాం చూడండి. ఈ నవ్వులన్నీ బ్లెస్సింగ్స్ గా మారి మీకు పూర్తిగా నయమయ్యి మీరు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రామప్రసాద్ గారు, మీరేమంటారు? మీ పర్ఫార్మెన్స్ గురించి ఏం చేయలేదంట కదా? నేను ఫస్ట్ బేస్ అయిపోయింది ప్రసాద్ మీద, ఎందుకంటే ఆన్ ద స్పాట్ మాట్లాడాలంటే అక్కడ క్యారెక్టర్ వాడికి నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఇటు బాగా చేస్తాడు. సో బాబు నువ్వే తగులుకో, నీకేం గంట చేసుకుంటే ఆడు మరి పర్సనల్ గా అన్నింటికి వెళ్ళిపోయాడు. ఇంకా మరి మన హైలీ టాలెంటెడ్ ఇప్పటి వరకు మీసాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడండి. నేను టీవీలో కృష్ణ భగవాన్ ఎవరన్నా ఉన్నారంటే అది పంచప్రసాదే. వీడు ఎంత టాలెంటెడ్ అంటే ఈ స్క్రిప్ట్ రాయలేదు, ఎందుకంటే నిన్న నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది కదా. నేను ఇన్ని రోజులు శ్రీదేవి వచ్చిన కానీ ఈ స్కిట్ కి అయితే జెన్యున్ గా బాగా ఎంజాయ్ చేసిన, అది ఓన్లీ పంచప్రసాద్ నీ వల్లే. ఇంకా ఉందా? అయిపోయింది, అందుకే పాటేశారు. బట్ మొత్తానికి దిస్ వాజ్ an out and out outstanding hilarious skit guys. And highly talented Ramesh garu, thank you అండి.